గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్. నైట్ 1:30 వరకు ఉక్సులు అయితే వేసాను. ఎందుకంటే పొద్దున్నే 9 గంటలకు పెళ్ళి, పొద్దున్నే బ్లౌజులు కావాలన్నారండి. ఇంకా అంత పొద్దున్నే అయినా నేనే చేయాలి కదా, అదేదో నైటే చేసేసి పడుకుంటే ఇంకా పొద్దున్నే కాస్త లేటుగా లేసినా ఏం కాదులే అనేసి నైట్ 1:30 వరకు ఉక్సులు వేసి పడుకున్నాను. కానీ ఎందుకో తెలీదు, పొద్దున్న 6 గంటలకే మెలకు వచ్చిందండి. ఇంకా మెలకు ఎందుకు మెలకు వచ్చిందో కూడా చెప్తాను. ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ పనులు అక్కడ పెట్టుకొని ప్రశాంతంగా ఉండలేం కదండి మన ఆడవాళ్ళం. వీడి పని అయితే చాలా బాగుందండి, ఏ పని చెప్పినా చేయడు. ఇంకా అదిగోండి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నమాట సాయమ్మ. కానీ నైట్లు నాతోటి మేల్కొని ఉండేది వాడేనండి. పనుకో సాయి అన్న కూడా పడుకోడు పాపం నా కోసం. తెల్లారిన దాకా నేను కూర్చుంటే వాడు కూడా నా వెనకిడితే కూర్చుంటాడు. ఇంకా పాప పడుకుంటుందండి. ఇంకా మా ఆయన అయితే 12 వరకు అయితే వెయిట్ చేయగలడు. ఎందుకంటే పొద్దున్న ఆయన కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టం చేసుకొని వచ్చేవాడు కదా, అందుకని పడుకోమని చెప్తాను నేను కూడా. సాయి మాత్రం అలా కాదు, మమ్మీ నువ్వు ఎప్పుడు పనుకుంటే అప్పుడే పనుకుంటా అంటాడు. ఇప్పుడు నా కోసం గిన్నెలో బట్టలు ఎదురు చూస్తున్నాయండి. ఈ పనులు చూసుకొని మిషన్ అయితే ఎక్కాల. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి.